కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పాల కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్లోని పాల కేంద్రాలలోని పాలను తనిఖీ చేశారు. అనంతరం మచిలీపట్నంలో చిలకలపూడి ప్రాంతంలో ఎస్ఎస్ మిల్క్, జిల్లా పరిషత్ కృష్ణవేణి మిల్క్ డైరీ పాల కేంద్రాల నుంచి పాల నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపారు. ఎంఆర్పీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని అత్యధిక కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను సైతం అధికారులు గుర్తించారు. కాకినాడ జిల్లాలోని పాల విక్రయ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాలు, పాల పదార్థాల శాంపిల్స్ సేకరిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు, కలెక్టర్లు దాడులు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. నిరంతరం దాడులు చేస్తామని, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పాలలో కల్తీ చేస్తే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పాల కల్తీ మామూలు నేరం కాదని, మర్డర్ చేయడం కంటే పెద్ద నేరంగా పరిగణించబడుతుందని అధికారులు అంటున్నారు. అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో పాలు విక్రయ కేంద్రాలపై విజిలెన్స్, ఆహార భద్రత అధికారులు తనిఖీలను చేపట్టారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ శాంపిల్స్ తీయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ రెండింటి దగ్గర శాంపిల్స్ తీయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ భాగంగా మచిలీపట్నంలో ఇది రెండవ కేంద్రం. ఫస్ట్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్ మరియు తర్వాత ఈ కృష్ణవేణి మిల్క్ డైరీలో శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని విమ్టా ల్యాబ్కి పంపిస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు, కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండవది డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ఏ ప్రోడక్ట్ మీద డేట్స్ లేవు. వీళ్ళు అదేమో రా మెటీరియల్ స్టోరేజ్ చేసుకున్నారు. ప్యాకేజింగ్ తర్వాత డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అది ఎప్పటిది, నిన్నటిదా మొన్నటిదా అని మనం చూసి చెప్పలేము. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. రెండోసారి ఇదే రిపీట్ అయితే దాని మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ టైం వారిని ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అంతా మేము డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దాన్ని సీజ్ చేసి అవి పెరిషబుల్ ప్రోడక్ట్ కాబట్టి డెస్ట్రాయ్ చేస్తాం. పాల శాంపిల్స్ తీసామండి. బఫ్లో మిల్క్ శాంపిల్ తీసాము. దాన్ని ఈ రోజు విమ్టా ల్యాబ్కి పంపిస్తాం. అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ అనేది ఉంటుంది. నగరంలోని శ్రీకంఠం కూడలి, శారదానగర్, రామ్నగర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీ, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు సమీపంలో రోడ్డు పక్కన పాలు విక్రయిస్తున్న వ్యాపారుల వద్ద తనిఖీలు చేశారు. ఆహార భద్రత అధికారులతో పాటు విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో పాలలో ఉప్పు కలిసినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని ఆహార భద్రత అధికారిని తస్లీమా తెలిపారు. అన్ని ప్రాంతాలలో పాలను తనిఖీలు చేసి శాంపిల్స్ పరీక్షా కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఎటువంటి కల్తీ ఉన్నట్లు తేలినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు సమీపాల్లో అపరిశుభ్ర ప్రాంతాల్లో పాలను విక్రయించకూడదని అధికారులకు, వ్యాపారులకు సూచించారు. రాజమండ్రిలో పాల కల్తీ వల్ల మృతి చెందిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో అనంతపురం జిల్లాలో అధికారులు ఉదయమే ఆయా పాల అమ్మకపు కేంద్రాల వద్ద ముమ్మరంగా తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, కల్తీ లేని పాలను ప్రజలకు విక్రయించేలా చూడాలని పాల వ్యాపారులతో అధికారులు పేర్కొన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel